నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్. సెలవుపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి, సాయంత్రంలోగా కొత్త సీఎస్. ఎన్నికల్లో ఓటమిపై వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే, కిషన్ రెడ్డి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో 2 రైళ్లు ఢీ, 4 మృతి. టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ. కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 46% మందిపై క్రిమినల్ కేసులు. ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని వదలండి, సుప్రీంకోర్టు. శనీశ్వరుడికి మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రత్యేక పూజలు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లు కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరవక తప్పని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియమించే అవకాశం ఉంది. సలహాదారులను తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ఆదేశించింది. మరోవైపు అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆ పార్టీ నేతలు కలిశారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు ఆయన గతంలో ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరిలోనూ బీజేపీ సత్తా చాటింది. మరో 6-7 సీట్లలో 2వ స్థానంలో ఉన్నాం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు బలమైన మెదక్లోనూ బీజేపీ గెలుపొందిందని మీడియాతో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈ రోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటనకు ప్రాగ్ కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్దుబిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచేందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు సమాజ సేవకు ఉపయోగించాలని, అధికారంతో ఆకాశంలోకి ఎగరొద్దని, ఎవరికి అధికారం శాశ్వతం కాదని తెలియజేశారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో సుమారు 46% మందికి క్రిమినల్ కేసు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ తెలిపింది. దిగువ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నవారు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉన్న విషయం తెలిసిందే. అయితే హర్యానా నుంచి నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ 137 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేయాలని తన తీర్పులో ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానాలోని హథనీకుండ్ బ్యారేజ్ ద్వారా వజీరాబాద్ బ్యారేజీకి చేరాలని కోర్టు పేర్కొంది. జహీరాబాద్ నియోజకవర్గం జారసంగ మండలం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమం ఆవరణలో గురువారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనీశ్వరునికి వేద పండితుల మంత్రచరణాల మధ్య ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓ ప్రకటనలో తెలిపారు. సొంత గడ్డపై మమకారంతో మీరు దేశ విదేశాల నుంచి వచ్చి కూటమికి ఓటేశారు.
తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధిని సాధ్యమని నమ్మి కూటమిని గెలిపించారు. ప్రవాసాంధ్రుల్లో గొప్ప పోరాట యోధులు, వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. కూటమి విజయంలో ప్రవాసాంధ్రులు అందించిన సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్. సెలవుపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి, సాయంత్రంలోగా కొత్త సీఎస్. ఎన్నికల్లో ఓటమిపై వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే, కిషన్ రెడ్డి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో 2 రైళ్లు ఢీ, 4 మృతి. టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ. కొత్తగా ఎన్నికైన ఎంపీలో 46% మందిపై క్రిమినల్ కేసులు. ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని వదలండి, సుప్రీంకోర్టు. శనీశ్వరుడికి మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రత్యేక పూజలు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రైవ్ టీవీ.